జీవితం రైలు అసొంటిది. నాకు రైలు డ్రైవర్ నచ్చలేదు, పచ్చజెండుపై గార్డు నచ్చలేదు, స్టేషన్ మాస్టర్ నచ్చలేదు, టికెట్ ఇచ్చే టీసీ నచ్చలేదని మాటలు చెప్తే నడవది. మనం ఎక్కాల్సిన కాడ ఎక్కాలి, దిగాల్సిన స్టేషన్ వచ్చినప్పుడు దిగిపోవాలి. హగో ఏంది పిల్ల, హోలీ పండుగని ఇంతంత కళ్ళు కొట్టుకిన తాగొచ్చిందా ఎట్లా? రైలు అంటున్నది, స్టేషన్ అంటున్నది అని పరిశాన్ కాకుర్రి. ఈ వార్త చూడుర్రి. వెనకటికి ఒక ఆయనే ఆడశాతగాక మధ్యలో సప్పుడు మంచిగా లేదన్నాడట. మన సర్కారోళ్ళు చేస్తున్నది కూడా అట్లనే ఉన్నది. ప్రతిదానికి ముఖం చక్కగా లేక అద్దం బలగొట్టుకున్నట్టే చేస్తున్నారు. ఇలా అధికారులు, నేను మీ ద్వారా ఇలా రాష్ట్రంలో అధికారులకి హెచ్చరిస్తా ఉన్నాను, నిర్వహించాల్సిన విధులు నిర్వహించట్లేదు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. చిన్న స్థాయి అధికారి ఎంఆర్ఓ స్థాయి నుంచి ఐఏఎస్ అధికారి వరకు ఉన్నారు, అలసత్వం ప్రకటిస్తా ఉన్నారు. ఆ అధికారుల వల్ల ప్రభుత్వం చెడిపోయే అవకాశం ఉంది. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టే ఉన్నది. ప్రతిపక్ష పోల మీద కోపం అంతా ఆఫీసర్ల మీద చూపిస్తున్నట్టున్నాడు మహేష్ సారు. కొందరు ఆఫీసర్లు చక్కగా పనిచేస్తలేరట, అస్సలే మాటింటలేరట. ఆళ్ళు చేయబట్టే సర్కారు పేరు బద్నాం అవుతున్నదట. వారెవ్వా గమ్మతున్నది కదా సారు ముచ్చట. దేవుడు వరం ఇయ్యాలనుకుంటే ఇస్తాడు గాని నడిమిట్ల పంతులు అడ్డం వచ్చిందని ఆపుతాడా చెప్పుండ్రి. సర్కారోళ్ళు జనాలకు మంచి చేయాలనుకుంటే చేస్తారు గాని ఆఫీసర్లు అడ్డం వచ్చిందని ఆగుతారా? మనం చక్కగా లేక మనకు చేయాలనే మనసు లేక ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు సార్ అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. కానీ మహేష్ సారును అన్నుడు కూడా కరెక్ట్ కాదుల్లా. ముఖ్యమంత్రి సారే పెద్ద పెద్ద ఆఫీసర్ల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. ఇక కిందున్నోళ్ళు మాట్లాడారా చెప్పుండ్రి. వాళ్ళతోని మంచి మాట కొద్ది పని చేపించుకోవాలి గాని కోదండం ఎక్కిస్తాం, చింతబర్గతోని కొడతాం, చిత్రాల తిట్లు తిడతాం అంటే వాళ్ళు వాడతారా? మీ లెక్క వాళ్ళు 5 ఏండ్లు ఉండి పోయేటోళ్ళు కాదు సారు. అయినా నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారు. మరి సమస్య మీ నోర్లున్నదో ఊర్లున్నదో మీరే ఆలోచన చేసుకోర్రి.